మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ జగన్న తోట ప్రభల తీర్థం అత్యంత వైభవంగా మొదలైంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ ప్రభల తీర్థానికి తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సుమారుగా 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున కొనసాగుతున్న ఈ సాంప్రదాయ ప్రభల జాతరను 11 గ్రామాల ప్రజలు అచంచల విశ్వాసంతో నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామ శివారులోని జగన్న తోట ప్రభల తీర్థానికి ఈసారి ప్రధాన వేదికగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రభల తీర్థానికి ఈ ఏడాది చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ సాంప్రదాయంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఈ ప్రభల తీర్థానికి వచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబాజీపేట మండలంలోని జగన్న తోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్, త్రాగునీరు సదుపాయాలు కూడా తదితర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేశారు. వైభవోపేతంగా జరుగుతున్న ఈ జగన్న తోట ప్రభల తీర్థం సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తెస్తోంది.